విడతల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల జాబితాలు తొలుత 4 వారాలలోపు ఎస్సీ కులాల జాబితాలు సచివాలయంలో ప్రదర్శన, వాటిపై అభ్యంతరాలు స్వీకరణ అనంతరం అధికారిక ప్రకటన. ఆ తర్వాత ఎస్టీ బీసీ ఇతర కేటగిరీల వివరాలు విడుదల, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాబు స్క్రిప్ట్ బోల్తా అంటూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నాదెండ్ల బియ్యం హైడ్రామా, ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడీని కప్పిపుచ్చుకునే ఎత్తుగడ, అసత్య ఆరోపణలతో ఏమార్చి మభ్యపెట్టే కుతంత్రం, కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని బియ్యం స్మగ్లింగ్ మాఫియా, ఆ దోపిడీని అడ్డుకోలేక పోర్టు వద్ద రాజకీయ డ్రామాలు, స్మగ్లింగ్ జరిగితే ప్రశ్నించాల్సింది మంత్రి నాదెండ్లని, నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే, వైఎస్ఆర్సీపీ నేతలపై దుష్ప్రచారంతో పవన్ డ్రామా, కాకినాడ డీప్ వాటర్ పోర్టు వేరు, యాంకరేజ్ పోర్టు వేరు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి, మరి స్మగ్లింగ్ జరిగితే బాధ్యత ప్రభుత్వం అందే కదా, పవన్ నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే. కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ నాదెళ్ల నిరాధార ఆరోపణలు, డీప్ వాటర్ పోర్టు యాజమాన్య మార్పిడి, ప్రైవేట్ వ్యవహారం, దాంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి, లాభాల్లో ఉన్న కాకినాడ పోర్టును గతంలో ప్రైవేట్ పరం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా 3 పోర్టులను తన బినామీలకు అప్పగించేందుకు పన్నాగం, అసలు ఆ షేప్లో ఉన్నది రేషన్ బియ్యం అని ఎవరు నిర్ధారించారు, బియ్యం శాంపిల్స్ని అసలు పరీక్షించలేదన్న కలెక్టర్, మరి పవన్ నాదెళ్ల రాద్ధాంతం దేనికో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్దతు ధర కోసం